పునర్గ్రామ పునఃక్షేత్రం పునర్విత్తం పునర్గృహం పునఃశుభాశుభం కర్మ నశరీరం పునః అంటే పునర్గ్రామ ఒక గ్రామం, మనం ఉండేటటువంటి గ్రామాన్ని కొన్ని కారణాంతరాల వల్ల ఆ గ్రామాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసి రావచ్చు. అయితే మనం వేరే చోటుకి వెళ్ళిపోయి కష్టపడి తెలివితేటలు ఉపయోగించి బాగుపడి తిరిగి అదే గ్రామంలోకి గౌరవంగా మనం ప్రవేశించబడిన వాతావరణం మనకి ఉండవచ్చు. తిరిగి అదే గ్రామానికి మనం రావచ్చు. అలాగే పునఃక్షేత్రం, ఆస్తులు ఉంటాయి, ఇదివరకు ఉండేవి, అమ్మేసుకున్నాం, తర్వాత మనం సంపాదించి అప్పుడు 5 ఎకరాలు అమ్మితే ఇప్పుడు 10 ఎకరాలు కొనవచ్చు. అలాగే పునర్విత్తం, ఏదో బిజినెస్ చేసాం 50 లక్షలు ఎట్టి పోయింది, మనం తెలివితేటలు ఉపయోగించాం, మళ్ళీ తిరిగి మనం బిజినెస్ చేసాం, 10 కోట్లు సంపాదించవచ్చు. అలాగే పునర్గృహం, మనం ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టుకుంటాం, కానీ కాలం కలిసి రాక ఆ ఇల్లు అమ్మేసుకోవలసి వచ్చింది అప్పులు తీర్చుకోవడానికి. మనం తర్వాత బాగుపడవచ్చు కష్టపడి మన తెలివితేటలు ఉపయోగించి, దానికంటే ఇంకా మంచి ఇల్లు సంపాదించుకోవచ్చు. అలాగే మంచి చెడ్డలు కూడా, శుభాశుభం, అనేక శుభకార్యాలు మనం యజ్ఞాలు అనరించవచ్చు, యాగాలు చేయవచ్చు, పెళ్ళిళ్ళు చేయవచ్చు. మన ఇంట్లో అనేకమైనటువంటి ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి మనం వాటిని చేయవచ్చు. అయితే ఈ శరీరం ఉంది చూసారా, వచ్చే జన్మలో కూడా తిరిగి ఇదే శరీరాన్ని, మానవ శరీరాన్ని మనం పొందవచ్చు అనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. జంతూనాం నరజన్మ దుర్లభం, జంతూనాం నరజన్మ దుర్లభం అన్నాడు వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యుడు. అన్ని 84 లక్షల జీవకోటి, ప్రాణికోటి, అందులో మానవుడికి ఈ శరీరం మనకి మాట ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో బుద్ధి సంపద ఇచ్చాడు మనకి. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుని శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, భగవంతుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో పయనిస్తూ ఒకళ్ళకి కీడు అనరించకుండా, అపకారం చేయకుండా, చేతనైనంత దాన ధర్మాలు చేస్తూ సన్మార్గంలో మనం పయనించినప్పుడు మాత్రమే తిరిగి మనకి ఈ మానవ జన్మ వస్తుంది. అంతేగాని ఈ దేహం మీద ఆపేక్షతో దీనికి గంటల తరబడి స్నానాలు చేస్తూ, సెంటులు పూస్తూ, పౌడర్లు రాస్తూ దీన్ని మనం చేస్తే వచ్చే జన్మలో ఈ జన్మ వస్తుంది, రాదు. నేను ఈ మధ్యన ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఒక ముసలాయన 90 ఏళ్ళు పైన ఉంటాడు. ఆయన నన్ను చూసి, ఎవరైనా సాధారణంగా చాలా కాలం తర్వాత నాయన బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవి అతను అడుగుతాడు. నేను ఇదివరకటి కంటే బాగున్నానా, చిక్కిపోయాను కదా, నా శరీరం ముడతలు పడుతోంది కదా, ఈ మధ్య నేను చాలా నీరసంగా ఉంటుంది, ఇలా అంటున్నాడు. ఏమన్నా మామూలుగా అంటే మనం సమాధానం చెప్పచ్చు, కానీ దగ్గరగా 90 ఏళ్ళు దాటిన వాడికి మనం ఏమంటాం? అయ్యో పర్వాలేదండి, మంచిగా ఉండండి, అలా మనం అంటాం. ఆ దేహం మీద ఆపేక్ష ఇది, అంతే కదా. చావంగారము చేరువవు తిరిగి చాలింపగా లేక తన నైవేద్యుండు చికిత్స బ్రోచునో, ఏ మంత్రము రక్షించునో, ఇలాగా ఆపేక్ష ఉండడం కాదు. ఈ దేహాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగా? యజ్ఞయాగాదులు చేయడానికి కానీ, దాన ధర్మాదులకు కానీ, ఆధ్యాత్మిక చింతనకు కానీ, భగవన్నామ స్మరణకు కానీ, అవునా? ఇలా ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వినా దేహన కశ్యపు పురుషార్థం న విద్యతే. ఈ దేహం మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? సద్వినియోగం చేసుకుని ఆ యొక్క భగవదారాధనకు ఉపయోగించుకుని ముక్తి పొందడానికి మాత్రమే ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి. కానీ దీన్ని మనం ఐహిక సుఖాల కోసం కాదు. అలా ఉన్నప్పుడు ఎటువంటి సుఖాలు రావు, వచ్చి జన్మ ఏదొస్తుందో కూడా మనకు తెలియదు. అందువల్ల మనము ఈ దేహాన్ని చక్కగా భగవన్నామస్మరణకి, ధర్మ మార్గంలో ప్రయాణించడానికి, ఇతరులకు
దాన ధర్మాలు చేయడానికి, పుణ్యాలు చేయడానికి మాత్రమే ఈ దేహాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనకి వచ్చే జన్మలో ఈ శరీరం ఇంకా మంచి జరుగుతుంది, లేకపోతే ముక్తి జరుగుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.